ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి దేవస్థానం. ఈ దేవాలయాన్ని 1250 సంవత్సరంలో కాకతీయ రాజ్యానికి చెందిన ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించారు. ఈ ఆలయానికి ముఖ్య కారకుడు సత్రంపల్ల రాజరాజు. ఇక్కడ పడుకొని ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం తెలంగాణలోనే అత్యంత పొడవైన విగ్రహం. ఈ శిలా విగ్రహం యొక్క పొడవు 24 అడుగులు. అలాగే ఇక్కడ గోదాదేవి మహాముని మనవళ్ళ సన్నిధితో పాటు రామానుజ సన్నిధి కూడా ఉంది. ఇక్కడ మనకు అలవార్ల మండపం కూడా కనిపిస్తుంది. అలవారులు అంటే దైవభక్తిలో మునిగిపోయిన వారని అర్థం. ఈ ఆలయాన్ని పెద్ద పెద్ద బండరాలతో నిర్మించారు. ఇక్కడ ఉన్న విగ్రహాలను దేవుని ఊరేగింపులో ఉపయోగిస్తారు. స్వామివారి వద్ద నిరంతరం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ దేవాలయం యొక్క విశిష్ట ప్రాముఖ్యత ఏంటంటే, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ముడుపు కట్టి వెళ్తారు. ఇలా ముడుపు కట్టడం వలన భక్తులు తమ సమస్యలు నెరవేరుతాయని బలంగా నమ్ముతారు. అలాగే కోనేరులో కానుకలు వేసి తమ కోరికలు నెరవేరాలని స్వామివారిని ప్రార్థిస్తారు. ఇది 1000 సంవత్సరాల నాటి పారిజాత వృక్షం. ఇక్కడ ఉన్న శిల్పాలపైన మరియు గోడలపైన తమిళంలో రాతలు రాయబడి ఉన్నాయి. స్వామివారి రక్షణ కొరకు ఆలయం చుట్టూ పెద్ద పెద్ద బండరాలతో ప్రహరీ గోడ నిర్మించారు. ఈ గోడలు ఒక మనిషి పట్టేంతగా ద్వారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రహరీ గోడను ఇలా ఎందుకు నిర్మించారని అక్కడున్న ప్రజలను అడిగితే వారు మాకు తెలియదని చెప్పారు. దీనిని నక్షత్రపు తాబేలని అంటారు. దీనిని నేను చూడడం ఇదే మొదటిసారి. గుడి ప్రాంగణంలో స్వామివారి పాదముద్రలు కలిగిన శిలా విగ్రహం కనిపిస్తుంది. ఈ దేవాలయం యొక్క పూర్తి వివరాలు ఈ పోస్టర్లో అమర్చబడటం జరిగింది. ఈ దేవాలయం వచ్చేసి సూర్యాపేట జిల్లాలోని ఉజునగరం మండలంలో ఉన్న బూరగడ్డ గ్రామంలో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెంపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.